అవుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇవైతే దీంట్లో వేసేసుకున్నాం. వేసేసుకుని ఇది కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేరా. అల్లాలన్నీ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది ధనియాలు, జీలకర్ర, రామగ్గల పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాం కదండి. అయితే ఇలా కలుపుకోవాలండి. మొత్తం మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి. చాలా బాగుంది. ఈజీ ఆడు చాలా రే నువ్వు అట్టే చెప్పాలి. ఇప్పుడైతే పచ్చిరేంచి వేస్తున్నామండి బిర్యానీలో. అవి కూడా అయితే వేసేస్తున్నామండి. ముందుగా అయితే వేడి చేసి ఉంటేనండి కొంచెం మసాలా వేసి అవి అయితే వేసేస్తున్నాం. ఇవన్నీ నీట్గా ఫ్రై అయిపోవాలండి. సాల్ట్ ఎక్కడ ఫ్రై సాల్ట్ ఉండదు అది కాదు గ్రీన్ బాక్స్. ఓకే ఇప్పుడైతే దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే వేస్తున్నానండి. ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి. వాటర్ అయితే వేసుకుందామండి. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు అయితే వాటర్ అండి. మనం ఎన్ని బియ్యం తీసుకుంటామో దానికి డబుల్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం వాటర్ అనేది వేసుకుందామండి. ఇప్పుడైతే 2 కిలోలు అయితే చేస్తున్నాం. దానికి సంబంధించిన వాటర్ అయితే వేసాను. ఇవంతా మరిగే వరకు మరగనిచ్చుకోవాలి. అయితే మనకు వాటర్ అనేది మరిగిపోతున్నాయి కదండి. ఇప్పుడైతే మనం రైస్ అయితే వేసేసుకుందాం. అయితే ఇప్పుడు మనం రైస్ అయితే వేసేస్తున్నామండి. నేనైతే 2 కిలోల రైస్ తీసుకున్నాను. దానికి సంబంధించిన వాటర్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి తిప్పేసుకుందాం. మనకి రెడీ అయిపోతుంది. రైస్ అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడైతే చూడండి ఉడుకుతుంది బిర్యానీ అనేది. అయితే ఇంకా దగ్గరికి అవ్వాలి, మగ్గాలి. అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. అంటే ఈ జాతరకి చాలామంది వచ్చున్నారు కదా. ఇప్పుడైతే ఉడికిపోతుంది కదండి. పైన అయితే కొత్తిమీర, పుదీనా అనేది వేసుకున్నాను. ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవటమండి. ఇప్పుడైతే మనకి బిర్యానీ అనేది అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన పచ్చిరేలు బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి తిప్పుకొని చూద్దామండి. కొంచెం అంతా మొత్తం మగ్గిపోయింది. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన బిర్యానీ.